వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా సేకరణ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ లైన్లో మీరు కోటి సంతకాల సేకరణతో భాగంగా మీరు ఒక సంతకం కోర్టులో ఉంది. సంతకం పెట్టడం ఎంతో చేయడం సంతకం పెట్టడం ఆ గ్రామంలోకి వెళ్ళి మొట్టమొదటి చేయాల్సిన పని మీకు ఇచ్చిన ఓటర్ లిస్టు మీకు ఇచ్చినటువంటి కార్యకర్త లిస్టు ముందుగా చెప్పాలి. చాలామంది బాగా కష్టపడి పనిచేసే వాళ్ళ పేర్లు ఇందులో రాలేదు, కంప్యూటర్లో మిస్ అయ్యాయి. కాబట్టి నేను చదివిన పేర్లు కాకుండా ఇంకెవరైనా ఉంటే వారి పేర్లు ఇవ్వండి అని చెప్పి వారి పేర్లు ఫోన్ నెంబర్లు కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు నోట్ చేసుకుని ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారో నోట్ చేసుకుని వారి ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటే భవిష్యత్తులో వారికి అన్ని విషయాలు చెప్పగలుగుతాం. పార్టీ నుంచి అన్నీ కూడా వారికి వెళ్తాయి. అలాగే జగన్మోహన్ గారు నవంబర్ 15వ తారీఖున ఈ యొక్క ప్రతులన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మన నియోజకవర్గం నుంచి జిల్లాకి వెళ్తాయి. జిల్లా దగ్గర మళ్ళీ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి తీసుకుని అవన్నీ మళ్ళీ ఒక లారీ మీద దీని మీద వేసి ఇక్కడి నుంచి మన కేంద్ర కార్యాలయానికి
విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ వెహికల్స్ అన్నీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ ఈ ప్రతులన్నీ అక్కడ గవర్నర్ గారికి మరి 10 లారీలు వస్తాయి, 15 లారీలు వస్తాయో తెలియదు, అన్ని లారీల నుంచి వచ్చినటువంటివి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి బాగా ఇంపార్టెంట్గా చెప్తున్నా, కార్యకర్తల కమిటీలు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్రామంలో అందరూ కూర్చొని మనందరం ముందు ఐకమత్యంగా ఉండాలి. వాటర్ ముందు ఐకమత్యంగా మనందరం ఉండాలి. ఇవాళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఐకమత్యంగా ఉండే కార్యక్రమం మనం చేయాలి. కాబట్టి కమిటీలు మనం చక్కగా ఏర్పాటు చేసుకుంటే జగన్మోహన్ గారి దగ్గర కూడా ఈ లిస్ట్ ఉంటుంది. మీ అందరికీ జనవరిలో ఐడెంటిటీ కార్డులు ఇస్తారు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు ప్రతి ఒక్కరికి. అలాగే మీ అందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమం కూడా జగన్మోహన్ గారు చేయబోతున్నారు. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఇన్ఛార్జ్గా పిలిచిన వాళ్ళు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ ముహూర్తం చేసుకున్నాం. మరి వర్షం ఉంది కాబట్టి మీరు వీలైన త్వరలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని మరి అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. నియోజకవర్గం నుంచి గ్రామాలకి ఇన్ఛార్జిగా వేసినటువంటి పెద్దలు, ఆత్రేయపురం మండలం నుంచి చేసినటువంటి మా గోపాలరాజు గారు అక్కడ ఉన్నారు, పెద్ద ఆయన గోపాలరాజు గారు, ఇంకా పెద్దలందరికీ కూడా మున్నడి గారు, ఇంకా మరి వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మనందరికీ తెలిసిన విషయమే, ఏదైతే మన రాష్ట్రం సంపద సృష్టిస్తానటువంటి మాట చెబుతూ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మరి ప్రభుత్వ సంపదని, ప్రజలకు ఆస్తిని కూడా ఈరోజు పప్పు బెల్లాలకి మరి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి వక్తలంతా కూడా మాట్లాడారు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి తీసుకొచ్చి ఇక్కడ వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలన్న ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ఈరోజు కేవలం తన అనుయాయులకి, తనకి మరి తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బినామీలు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజు మరి ఇచ్చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమం చేస్తున్నారు. ఒకటే విషయం మీ అందరిని అడుగుతున్నా, గతంలో బ్రిటిష్ పాలకులు వచ్చి మనల్ని పాలిస్తూ మన ఆస్తుల్ని వాళ్ళు ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తే మన పూర్వీకులు తిరుగుబాటు చేశారు. అలాగే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే ప్రభుత్వ యొక్క సంపదని, ప్రజల యొక్క ఆస్తిని ఈరోజు ఈ రకంగా దోచు తింటూ ఉంటే దాని మీద కూడా మరో కార్యక్రమం తీసుకున్నారు. అదే 1 కోటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకుని వాటిని మరి గవర్నర్ గారికి ఇచ్చి తద్వారా ఈ కార్యక్రమాన్ని ఆపాలని, ఈ ప్రభుత్వ ఈ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమం మీద పునరాలోచన చేయాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని మరి తీసుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇది అసలు విషయం. మరి దీనితో పాటుగానే ఇవాళ కొంతమందిని మాత్రమే పిలుచుకున్నాం. మరి మన నియోజకవర్గం అన్ని 4 మండలాల నుంచి రావులపాలెం మండలం ఇవాళ మండల మీటింగ్ ఉందని కొంతమంది ఆగినా మిగిలిన 3 మండలాల నుంచి సుమారు 40 మంది ఇన్ఛార్జులు, ఈ మండలంలో పెద్దలు, వారిని ఇక్కడ పిలుచుకున్నాం. పిలుచుకుని ఈ ముందున్నటువంటివి 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రతులు, అంటే ఏదైతే మన గ్రామాల్లో ఈరోజు వాడపల్లిలో జరుగుతున్న విధంగా ఇలా రచ్చబండ కార్యక్రమాలు పెట్టి తద్వారా మరి అక్కడ మనం ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి గ్రామానికి వచ్చి 500, పెద్ద గ్రామానికి అయితే 1500 సంతకాలు తీసుకునే కార్యక్రమం మనం చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రతులు ఇదిగో 4 మండలాలకు సంబంధించి ఇక్కడ పెట్టాం. ఇందులో పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఏదైతే చెప్పిందో, జగన్మోహన్ గారు ఏదైతే ఒక కార్యాచరణ పెట్టాడో ఆ కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామానికి, పెద్ద గ్రామం అయితే ఒకళ్ళు, చిన్న గ్రామం అయితే ఒకళ్ళు, బాగా పెద్ద గ్రామం అయితే ఎక్కడైనా 2, వీలైనంత వరకు ప్రతి గ్రామానికి ఒక్కో ఇన్ఛార్జిగా వేదిక మీద ఉన్న కొంతమందికి, ముందున్న కొంతమందికి బాధ్యతలు ఇచ్చే కార్యక్రమం నేడు మన ఆడపడుచు
జక్కంపూడి విజయలక్ష్మి గారు అలాగే మన ఇన్ఛార్జ్ శివకుమార్ గారి చేతుల మీద చేద్దామని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి గంటి గ్రామం గంటి గ్రామం దిగి మనకంట ఒక గ్రామ కట్ట తీసి నువ్వు ప్రతులు ఇందులో ఉన్నాయి. చాలు సరిపోద్దు తీసుకో ప్రతులు ఇందులో ఉన్నాయి. వాటితో పాటుగా ఆక్రోష్ వాటితో అందులో ఉంటుంది. ఆ లిస్టు మరి ఏదైతే గ్రామంలో మన దగ్గర కొన్ని నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలామంది పార్టీకి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు మిస్ అయ్యాయి. కాబట్టి గ్రామంలో మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి లిస్టు కూర్చోండి, మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి లిస్టు అందులో పెట్టాం. అలాగే మూడోది, మనం ఏదైతే గతంలో మనందరం కూడా మిస్ అయినటువంటిది జగన్మోహన్ గారి టైంలో గత ప్రభుత్వంలో కార్యకర్తకి తగినటువంటి గౌరవం ఇవ్వలేక, అంటే వాలంటీర్లు కొంతమంది బాగానే చేసి ఉండొచ్చు, కానీ వాలంటీర్ల మీద పెత్తనం పెట్టడం వల్ల గతంలో కార్యకర్త నిర్వీర్యం అయిపోయాడు. మన నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలను మన ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయాం. గ్రామ స్థాయిలో కార్యకర్త గుర్తింపు లేదనే మాటని మరి జగన్మోహన్ గారు కూడా చెప్తున్నారు. అందుకే పార్టీని కింద నుంచి బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఇవాళ కార్యకర్తల్ని, మరి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తల్ని ముందు గ్రామ కమిటీలు వేసుకునే విధంగా, అంటే ఈరోజు ఇచ్చినటువంటి ఈ యొక్క లిస్టులో మీకు 8 ప్రతులు ఉంటాయి. ఒకటి గ్రామ పార్టీ అధ్యక్షుడిని వేసుకోవాలి, వారితో పాటు 15 మంది మెంబర్లను వేసుకోవాలి. అలాగే గ్రామ పార్టీ యూత్ అధ్యక్షుడిని వేసుకోవాలి, గ్రామ యూత్ అధ్యక్షుడిని వేసుకోవాలి. గ్రామంలో మళ్ళీ ఒక మహిళని ఒక అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలి. అలాగే గ్రామంలో ఒక ఎస్సీ సెల్లు, ఒక బీసీ సెల్లు, ఇట్లా సుమారు 8 శాఖలకు సంబంధించి మనం మరి ఎంపిక చేసుకోవాలి. తద్వారా వారి పేర్లు ఎంపిక చేసుకోవడం ద్వారా వారి కింద మళ్ళీ 8 మంది సభ్యులు ఉంటారు. ఇవన్నీ కూడా రేపు నవంబర్ 15వ తారీఖు లోపు ఎవరైతే ఈరోజు ఇన్ఛార్జిగా మీకు అప్పచెప్తున్నామో వారు మండల కన్వీనర్ గారు, మండల అబ్జర్వర్ గారు వారి యొక్క ఆదేశాల మేర ప్రతి గ్రామంలో ఒక మీటింగ్, ఒక రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ రోజున ఈ పేర్లు, ఈ సంతకాలు మళ్ళీ సేకరించి మళ్ళీ పట్టుకొచ్చి మరి మీ యొక్క మండల కన్వీనర్కి అప్పచెప్పే బాధ్యత మరి ఎవరైతే ఇన్ఛార్జీలుగా మనం వేసుకున్నామో వారికి ఒక్కొక్కరికి ఒక్కో గ్రామం మాత్రం ఇస్తున్నాం. వారికి ఆ బాధ్యత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.